హాయ్ అండి, ఈరోజు నేను రోజా పూల మొక్కలు నాటేశాను. చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయి. దేవుడికి మనం సమర్పించడానికి మనం బయట ఒక కవర్ వచ్చేసి కార్తీక మాసం కదండి, చాలా అంటే చాలా రేటు ఉన్నాయి. అందుకనే నేను రోజా పూల మొక్కలు అట్లానే కార్తీక మాసం అని తులసి చెట్టు కూడా తెచ్చి నాటానండి. చూడండి, ఇదిగోండి, నేను మా ఇంట్లో పెరిగిన తులసమ్మని నాటాను. కుండీలో ఈ విధంగా నాటేశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ కార్తీక మాసంలో తులసమ్మని నాటాను కాబట్టి. అట్లానే రోజా పూల మొక్కలు 2 తెచ్చాను, అవి కూడా నాటేశాను. తొందరలోనే మీకు గార్డెనింగ్ వీడియోస్ కూడా ఫస్ట్ నేను కింద మెత్తటి మట్టి వేసానండి. తర్వాత దానిపైన ఎర్రమట్టి తీసుకొచ్చి వేసాను. తర్వాత తులసమ్మని నాటేశాను. కొంచెం వాటర్ చేస్తున్నాను మొక్కకి. నెక్స్ట్ 2 రోజా పూల చెట్లు తెచ్చానండి. ఇది ఒక్కొక్కటి 50 రూపీసే. కాశ్మీర్ గులాబీ బాగా పూస్తాయని తెచ్చుకున్నాను. అట్లానే మట్టి బాగా తీసేసి 2 తవ్వి దాంట్లో మంచిగా కవర్ అదంతా తీసేసి వేసేస్తున్నాను. నెక్స్ట్ వాటరింగ్ అయిపోయింది. ఇంకో దగ్గర నేను తవ్వుతుంటే నాకు కొంచెం విచిత్రంగా కనిపించినాయండి. ఈ గుడ్లు ఏంటో మట్టిలో ఉన్నాయి. ఏం గుడ్లు అంటారు వీటిని? నేను ఎప్పుడూ చూడలేదు మట్టిలో ఈ గుడ్లు. అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే అర్థం కాలేదండి. తీసాను, మట్టి తీసి గుండె తవ్వుతుంటే కనిపించినాయి. మీరైతే కామెంట్ చేయండి ఏం గుడ్లో. నేను వేరే దగ్గర పెట్టేశాను, వేరే మట్టిలో తీసుకెళ్ళి గోడ పక్కన పెట్టేస్తున్నానండి. నేనేం కదిలించలేదు వాటిని. అవి ఏం గుడ్లో కూడా నాకు తెలియదు, అందుకని భయం వేసి పక్కన పెట్టేసినాను. చూడండి ఎన్ని గుడ్లు వచ్చినాయి అసలు. అయితే ఇంకొక మొక్కను కూడా పెట్టేశానండి. తర్వాత వాటరింగ్ ఇచ్చేసాను. మనము మట్టిని అట్లా గట్టిగా ఒత్తామనుకోండి చేతులతో, మంచిగా ఉంటుంది ప్లాంట్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.